వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ జిల్లా కన్వీనర్ ప్రహ్లాదరావు, అసెంబ్లీ ఇన్ఛార్జ్ బునేటి కిరణ్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డ్వాక్రా మహిళలను అధికారులు బెదిరించి సభకు తరలించారు. ఆర్టీసీ బస్సులను ఆయా మండలాలలో పెట్టి రంగారెడ్డి జిల్లా నుంచి రప్పించి మరీ సభ ఏర్పాటు చేశారని అన్నారు. పరిగి మున్సిపాలిటీ ప్రజలు లేరా అని ప్రశ్నించారు. పరిగి ముఖ్యమంత్రి బహిరంగ సభలో పరిగికి అభివృద్ధి చేస్తాను అని ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించారు. హైవే రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం నిధులతో మాత్రమే అని బీజేపీ నాయకులు తెలిపారు. మేనిఫెస్టోలో 6 గ్యారంటీలలో ఆర్టీసీ ఉచిత బస్సు తప్ప వేరేదేదీ నెరవేరలేదన్నారు. బెదిరింపులు చేసి వాళ్ళందరినీ కూడా పెట్టి ఆర్టీసీ బస్సులని ఆయా మండలాలకు అందరినీ కూడా పెట్టి రంగారెడ్డి జిల్లా నుంచి కూడా కొంతమంది రావడం. ఇక్కడ పరిగి మున్సిపాలిటీలో ప్రజలు లేరా? పరిగి మున్సిపాలిటీని తీసుకుపోయి అక్కడ ప్రజలను తీసుకుపోయి అక్కడ పెట్టండి. ఎవ్వరు కూడా ఈరోజు కాంగ్రెస్కు అనుకూలంగా లేరనే విషయము స్పష్టమయ్యే ఈరోజు ముఖ్యమంత్రి గారిని పిలిపించిందనే విషయము స్పష్టంగా అర్థమైంది. ఈరోజు ఆ ముఖ్యమంత్రి గారు ఆ బహిరంగ సభలో కనీసం పరిగికి అభివృద్ధి చేస్తా, ఈ నిధులు ఇస్తా అని చెప్పి పరిగి మాట ఎక్కడ కూడా మాట్లాడారు. నాకు పరిగిది ఇండస్ట్రీ ఇస్తున్నారా, లేకుంటే డిగ్రీ కళాశాల ఇస్తున్నారా, లేకుంటే ఇంకేదన్నా ఇస్తున్నారా అని ఏ ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. బీఆర్ఎస్ కానీ